హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నామండి. ఈరోజు మేమైతే మా ఇంట్లో ఉన్నటువంటి మెంతి కూరని చూపిస్తున్నాము. ఇలాగే చిన్న దాంట్లో, ఎందుకంటే మాకు బయట ప్లేస్ లేదు కాబట్టి ఇలా పెంచుకుంటూ ఉంటామండి. ఇదైతే 20 డేస్లో ఇలాగ కంప్లీట్ అయిపోతుంది. విత్తనం పెట్టిన 7 డేస్లో కల్లా చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆఫ్టర్ 15 డేస్ కల్లా మొక్క ఇలాగే తయారవుతుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని పెంచుకోవడం కూడా చాలా సులభం. అలాగే దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? మెంతి కూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నటువంటి వాటిలో ఫస్ట్ది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్న వారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపు సమస్యలను తగ్గిస్తుంది. గుండెకు చాలా మంచిది. రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. చలికాలంలో అయితే శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. తల్లిపాలు ఇచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను నివారించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటారా, దీనిలో ఇనుము అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అయితే దీని వంటల్లో మనం కూరలో వాడొచ్చండి, సలాడ్లలో పచ్చిగా వాడచ్చు. మెంతులు అయితే రాత్రి నానబెట్టి పొద్దున పరగడకం తాగటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో కొంచెం తక్కువగా తీసుకోవటం మంచిదండి.